హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. ఈరోజు సండే సోనియా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోమో కట్ కూడా ప్రోమో చూపించేశారు టుమారో నామినేషన్స్ది. దాన్ని మీకు నేను వివరిస్తాను ప్రోమోలో ఏం చెప్పారనేది. బిగ్ బాస్ బేస్ వాయిస్తో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరి ప్రయాణం ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటున్నారో ముందున్న మంటల్లో వారి ఫోటోని విసిరేసి వారిని నామినేట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తాడు. నబీల్ వచ్చి కొన్ని ఫ్లాష్ కట్లు చూపిస్తారు. నబీల్ వచ్చేసరికి నైనిక నామినేట్ చేస్తాడు. ఆదిత్య ఓం గారు వచ్చి మంటకు దండం పెట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చి మణికంఠ వచ్చి నైనిక నామినేట్ చేస్తూ మనీ మాట్లాడతాడు. నైనిక, నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం లేదు. వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ యూ, నువ్వు బెడ్రూమ్లోనే చూస్తున్నాను, బెడ్ మీదే తప్ప నిన్నెక్కడ చూడడం లేదు హౌస్లో అని మణికంఠ అంటాడు. అప్పుడు నైనిక రియాక్ట్ అవుతూ, నువ్వు ప్రతి చోట ఉండి కూడా నీ గేమ్ డౌన్ చేసుకున్నావు కదా ఇక్కడ అని ఫ్లాష్ కట్లో మళ్ళీ యష్మిని నామినేట్ చేసినట్టున్నాడు. యష్మికి కోపం వచ్చి యష్మి రియాక్ట్ అవుతుంది. లేదే, నువ్వు ఆ సోఫా నుంచి వచ్చావు కదా అని అంటూ ఉంటే మనీ లేదు ఆ టాపిక్ అక్కడ ఓపెన్ అయ్యేటప్పటికి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. తర్వాత యష్మి అంటుంది, అది అయిన తర్వాత నేను ఏమి అనలేదు గుర్రు అని చెప్పి గట్టిగా అంటుంది. తర్వాత మణికంఠ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ యష్మి అంటుంది, అరే నేను చెప్పేది వినురా ఫస్ట్ అని వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ రివర్స్ నామినేషన్స్ అయితే ఇచ్చుకున్నామ వాయినం పుచ్చుకుంటున్నామ వాయినం అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచి ఇదే నామినేషన్స్. ఇంకా మణికంఠ వచ్చేసరికి యష్మి నామినేట్ చేస్తాడు. ఆబ్వియస్లీ యష్మి కూడా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రోమోలో చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇది పక్కన పెట్టేస్తే నబీల్ వచ్చేసరికి మాట్లాడుతూ, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పి ఉంటే నేను తప్పకుండా వాళ్ళకి చైర్ గర్ల్స్ లెక్క అవి తీసుకొని వచ్చి హే హే అని అనేటోడిని అని నామినేషన్స్ నైనిక నామినేట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు రియాక్ట్ అవుతాడనమాట. ఇంకా నైనిక వచ్చేసరికి నబీల్ని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా సీత వర్సెస్ మణికంఠ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సీత ఏదో చెప్పబోతుంది నామినేట్ చేస్తూ, దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ మెంటల్లీ అండ్ ప్లే ఆల్ ది టాస్క్, అన్ని టాస్క్లు మెంటల్గా ప్రిపేర్ అయ్యి అని చెప్తూ ఉంటే అసలు తన మాటని మధ్యలో ఓవర్లాప్ అయిపోయి మణికంఠ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెంటనే సీతకి చెరెక్కిపోయి, నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా గమ్మున అని చెప్పి ఇక్కడితో తన ఫోటోని తీసుకెళ్ళి మంటల్లో వేసేసి సీత నామినేట్ చేస్తుంది మణికంఠని. ఇక్కడితో ప్రోమో అయితే కట్ అయిపోతుంది. ఈ ప్రోమోలో ఎక్కడ చూసినా కూడా ఇంత హీట్ ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా నిఖిల్ కానీ పృథ్వీలు కానీ నాకు ఎక్కడ కూడా అంతగా ఎక్కువ కనిపించలేదన్నమాట. సో రేపటి ప్రోమోలో ఏమన్నా వాళ్ళు ఫ్లాష్గా కనిపిస్తారో చూడాలి, లేకపోతే చల్లగా అయిపోయారా, గమ్మున ఉండిపోయారా, లేకపోతే ఇంకేమైనా పై ఎత్తులు వేస్తున్నారా చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుర్తి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.